భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గవర్నమెంట్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు కొరత పెట్టేంత వరకు, గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్లు కొరత పెంచేంత వరకు సిపిఐ గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు సరైన చికిత్స అందించేంత వరకు, గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు సరైన చికిత్స అందించేంత వరకు సిపిఐ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, రోగులకు సరైన చికిత్స అందించాలి, సరైన రోగులకు చికిత్స అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అందించాలి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడుతూ, అదేవిధంగా కదిరి పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రిలో మెరుగైనటువంటి వైద్యులకు రోగులకు అందించాలని చెప్పి సరైనటువంటి డాక్టర్లు కొరత లేకపోవడం వల్ల కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మండలాల నుంచి వచ్చే రోగులు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు, కూలీలు అనేక మంది ప్రతిరోజుకి వందల మంది ఇక్కడ ఓపీలో అడ్మిషన్స్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ కదిరి ఆసుపత్రిలో సరైనటువంటి మిషన్ లేక, సరైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు లేక ఈ కదిరి ఆసుపత్రిలో కాళ్ళు ఇరిగినా, చెవు కానీ, కన్నుకు కానీ, పళ్ళుకు కానీ, అదేవిధంగా గుండెకి కానీ, మత్తు డాక్టర్ కానీ ఎక్కడ కూడా ఇప్పటికి కూడా ఈ హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా లేరు. ఎందుకంటే చాలా సీరియస్గా పల్లెల నుంచి వస్తే అర్ధరాత్రి కావచ్చు, పగులు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, 24 అవర్స్లో వస్తే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఓన్లీ ఓపీ తీసుకొనేసి ఎక్కడ చూడకుండా తక్షణమే బెంగళూరు పోండి, విజయవాడ పోండి, అది కర్నూలు పోండి, విజయవాడ దీనికి ఆర్టీటీ పత్రపల్లి పోండి అని చెప్పేసి అనంతపురం పోండి పోయి రెఫర్ చేస్తే ఆ పేషెంట్ పోయే లోపలే 108లో మధ్యలోనే ఎంతోమంది చనిపోయి రిటర్న్ వేసుకొచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఒకటే చెప్తున్నాం, కదిరి ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు అంటే 20 మండలాలు ఉన్నాయి. పుట్టపర్తి కాన్స్టెన్సీకి, కదిరి కాన్స్టెన్సీకి సంబంధించిన మండలాల నుంచి కదిరి ఆసుపత్రికి వస్తారు. ఇప్పటికైనా కూడా కదిరి ఆసుపత్రిలో ఉన్నటువంటి మిషనరీ పెంచాలి, స్పెషలిస్ట్ డాక్టర్లు పెంచాలి, అదేవిధంగా రోగులకి సరైనటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి వాళ్లకు రోగులు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఈ ఉద్యమాలని ఇక్కడ డిమాండ్ తీర్చకపోతే ఇంకా భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపడతామని మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి శోభనుడికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మరొకసారి హెచ్చరిస్తున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఎంతో విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా రోడ్లో యాక్సిడెంట్ జరిగితే వెంటనే తీసుకొని వచ్చిన తక్షణమే పైపైన ట్రీట్మెంట్ చేసి అనంతపురము, మదనపల్లి, కర్నూలు, బెంగళూరుకు తరలిస్తున్నారు. అదే పోయే దావులో ప్రాణాలు కోల్పోతున్నారు. వచ్చే రోగిస్తులకి సరైన చికిత్స అందడానికి స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే లేదు. ఎందుకంటే ఒక హార్ట్ పేషెంట్ వచ్చినా, ఒక బండు డాక్టర్ అయినా, ఒక కన్ను డాక్టర్ అయినా ఎక్కడ కూడా ఈ ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే మనము ఏ డాక్టర్ పేషెంట్ డాక్టర్ లేరు. ఎందుకంటే చాలా పేద కుటుంబాలు ఎక్కువ ఇక్కడికి నైట్లో కానీ, పొగులు కానీ 20 పట్టణాల నుంచి వస్తున్నారు. మరి ఎందుకంటే ఈ డాక్టర్ల కొరత పెంచాలని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఎంతోమంది పేద కుటుంబాలు నైట్లో కూడా వస్తున్నారు, పొగులు వస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటాయని చెప్పి హార్ట్ వచ్చినా, గుండె నొప్పి వస్తే తక్షణమే ట్రీట్మెంట్ చేయాలనేది ఒక్క డాక్టర్ కూడా లేరు. అదే ఒక కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా మొన్నటి వారం రోజున మరి ఇదే ముత్యాల చెరువు దగ్గర ఒక నైట్లో ఇన్సిడెంట్ జరిగింది. ఒక పేద కుటుంబం వాళ్ళు కాలు, చెయ్యి ఇరిగి ఇవన్నీ పళ్ళు కూడా వెళ్ళిపోయినాయి.
పోలీసారు పిల్లోడు. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు కూలి పాలు చేసుకునే బతుకునే జీవన కొనసాగించే వాళ్ళకు ట్రీట్మెంట్ లేక ఎక్కడెక్కడో వాళ్ళు ఎక్కడో సాయం అందుకొని ఇప్పుడు తిరుపతిలో చికిత్స అందుతున్నారు. అలాంటి పేద కుటుంబాలకి పరిస్థితి రాకూడదని చెప్పి మరి ఈ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో డాక్టర్లు కొరత లేకుండా స్పెషల్ డాక్టర్లు పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే బయట పోతే తక్షణమే ప్రైవేట్ హాస్పిటల్లో ఇదే డాక్టర్లు బయట పోతే ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, పండ్లు ఇరిగినా, ఏది ఇరిగినా కూడా ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అలా కనబడకుండా ఇదే సత్యకుమార్ గారు డాక్టర్లు కొరత లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లు పెంచాలి. కాని సమక్షంలో పెద్ద ఎత్తున రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఇన్సాఫ్, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ అన్ని సంఘాలు అన్ని రంగాల్ని కలుపుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సిపిఐగా తెలియజేస్తున్నాం. కదిరి తాలూకాలో గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు డాక్టర్ల కొరత చాలా ఉన్నది. ఎందుకు ఇలా ఉందంటే మండలాలలో హాస్పిటల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఒక డాక్టర్ ఉంటాడు, కానీ సూపరింటెండెంట్ కొంతమంది లేరు. అక్కడి నుంచి అయ్యా మాకు సరైన సదుపాయాలు లేవు, వణుకులు లేవు, మీరు కదిరికి రాసిస్తున్నామని చెప్పి అక్కడి నుంచి కదిరికి రాసిస్తున్నారు. కదిరికి రాసిస్తే ఇక్కడైనా కరెక్ట్గా సదుపాయాలు ప్రతి ఒక్కటి డాక్టర్లు లేనటువంటి కొరత సదుపాయాలు ఉన్నాయంటే ఈడగడుగా లేవు. ఈడ నుంచి రావడము ఆ పేషెంట్ నేర్చుకుని వచ్చేసి ఓపీ కార్డుకి వస్తాడు, ఓపీ రాసిస్తా అంటే ఇమ్మీడియట్లీ అంబులెన్స్ పిలిపించడము అనంతపూర్ లేదా కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోవాల్సింది వస్తుంది. అయినా పోయేటప్పుడు కూడా ఆ పేషెంట్ మార్గ మధ్యంలోనే తన ప్రాణాలను కోల్పోయి తిరిగి ఆ బాడీని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సిఐపిఐ, డిహెచ్పిఎస్ మరియు ఏఎస్ఎఫ్, ఏఓఎఫ్ అన్నీ కలిపి పార్టీలు అన్నీ కలిపి మేము ఏమడుగుతున్నామంటే ఇక్కడ కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా డాక్టర్ల కొరత చాలా ఉంది. కాబట్టి సత్యకుమార్ యాదవ్ గారు దయవుంచి ఈ యొక్క కదిరిని మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలలో కూడా డాక్టర్లు కొంతమంది చాలా కొరత ఉంది. కాబట్టి దయవుంచి ఎక్కడెక్కడ ఏమేమి కొరత ఉన్నాయో ఈ కొరతలన్నీ డాక్టర్ల యొక్క కొరతలన్నీ మాకు కరెక్టు వైద్యం అందే మార్గాన్ని చేయిస్తారని చెప్పి కోరుకుంటూ సిపిఐగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.